హాయ్ అండి. రూపాయి కాయిన్‌తో సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా? చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్‌ని మిస్ కాకుండా చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా నిమ్మరసం, ఒక 1 టీ స్పూన్ సాల్ట్, అలానే కొద్దిగా వంటల్లో యూజ్ చేసుకునే ఆయిల్ వేసేసి చక్కగా ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్స్ పగిలిపోకుండా మంచిగా వస్తాయి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని సోప్ని ఈ విధంగా తురుముకొని ఆ వాటర్లో ఇలా సోప్ని నానబెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వాటర్ కరుగుతాయి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, మనకి అవసరానికి ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్ లేనప్పుడు ఇలా ఈజీగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అలానే మనకి ఎక్కడైనా స్మెల్ వస్తుందనుకోండి, కిచెన్లో కానీ లేదంటే రూమ్స్లో కానీ అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎండి కొబ్బరి ఉంటుంది కదండి, ఎండిపోయి ఉన్నట్లుగా ఉంటుంది. మనకు ఒక్కోసారి చట్నీలోకి పచ్చి కొబ్బరి కావాల్సి వస్తుంది కదా, అప్పుడు మనకి పచ్చి కొబ్బరి లేనప్పుడు ఇలా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా వాటర్లో వేసేసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ వాటర్లో చక్కగా మనకి పచ్చి కొబ్బరిలాగా తయారవుతుందండి. మనం చట్నీల్లోకైనా కర్రీస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వాటర్లో నానబెట్టుకున్నాం అనుకోండి, కొబ్బరి ముక్క కొంచెం మెత్తబడిపోతుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కర్రీలోకైనా లేదంటే చట్నీలోకైనా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు కొన్ని రోజులకి దానిపైన డస్ట్ పడిపోయి ఇలా మరకలు పడుతూ ఉంటాయి కదండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా బాగా డస్ట్ పట్టేసిందండి, మరకలు ఇవి ఉన్నాయి. నేను తీసి ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి. మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ ఫేస్ పౌడర్ వేసేసి ఇలా కొద్దిగా కాటన్ క్లాత్కి కొంచెం చేసేసుకొని ఇలా తుడిచామనుకోండి, చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చక్కగా మెరిసిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇడ్లీ అయితే రోజు వేస్తూ ఉంటాం కదండి. ఇడ్లీ మనం హడవుల్లో ఉన్నప్పుడు వేడిగా ఉంటాయి కదా, అవి తీయటానికి ఒక్కోసారి ఇరిగిపోతూ ఉంటాయి. ఇడ్లీ చక్కగా మనకి రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వేడిగా ఉన్నటువంటి ఇడ్లీ ఏదైనా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ పోసేసి ఇలా పెట్టుకొని తర్వాత మనం ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, చక్కగా వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బంగాళదుంపలు మనం ఇలాగా తొక్క తీసి ఇలా బంగాళదుంపలు ఫ్రై చేస్తూ ఉంటాం కదండి, తొక్కలు పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ తొక్కల్ని మన కిచెన్ సింక్లో ఉన్నటువంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, బాగా మురికి పట్టేసి డస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది, మరకలు పడుతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు కదండి. ఈ విధంగా బంగాళదుంపల తొక్కలతో ఇలా ట్యాప్ని క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది, చాలా చక్కగా మెరుస్తుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన సోపు లిక్విడ్స్లో పెట్టి క్లీన్ చేసినా కొద్దిసేపటికే అవి మరకలు పడిపోయి డస్ట్ పడుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా బంగాళదుంపల తొక్కలతో క్లీన్ చేసిన తర్వాత చూడండి, మీకు చక్కగా నేను లైవ్లోనే చూపిస్తున్నాను, చక్కగా మెరిసిపోతుంది. దీనిపైన ఉన్నటువంటి మరకలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆనియన్స్ మనం కట్ చేస్తూ ఉంటాం కదండి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. చాకుకి ఈ విధంగా మనం వంటల్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కొంచెం ఇలా చాకుకి అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసామనుకోండి, మనకి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఇలా ఆనియన్స్ని కట్ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను.
ఇంకా టిప్ ఏం కాదండి, ఇది ఒక కర్రీ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. బంగాళదుంప కర్రీ మనం అందరం కూడా చేస్తూ ఉంటాం కదండి, మీ అందరికీ తెలిసిందే. ఇలా ఈ టిప్స్తో కన్నా మీరు ఈ కర్రీ చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా మనకి కర్రీ కూడా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా నేను ఒక 3 బంగాళదుంపలు కట్ చేసుకున్నాను. ఒక చిన్నవి ఆనియన్స్ ఒక 4 కట్ చేసుకొని పక్కన పెట్టుకుని, 2 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక టమాటో కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయిలో తగినంత ఆయిల్ వేసేసుకొని, ముందుగా ఆనియన్స్ వేయకూడదండి, ముందుగా బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా బాగా వేయించిన తర్వాత అప్పుడు దీనిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటాను కూడా వేసుకొని తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి బాగా అంటే ఇలా మొత్తం కూడా ముక్కలు పట్టుతుంది కదండి పసుపు, ఉప్పు. తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా మొత్తం మరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా తగినంత కారం వేసేసి ఈ విధంగా ధనియాల పౌడర్ కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుని అంటే మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియంలో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత తగినంత కారం వేసేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ విధంగా కారం కూడా వేసుకుని చింతపండుని ముందుగానే ఒక 50 గ్రాములు సుమారుగా చూసుకుని వాటర్లో నానబెట్టేసుకున్నానండి. ముందుగానే చింతపండు ఇలా నానబెట్టుకుంటే మనకు త్వరగా నానిపోతుంది కాబట్టి కర్రీలోకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కారం వేసేసుకొని ఇలాగా ముందుగా చింతపండు అయితే నేను పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇందులో పోసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇలా వేడివేడి అన్నంలోకైనా ఈ కర్రీ బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, పూరీలోకైనా బాగుంటుంది. అలానే మనం దోశలు వేసుకుంటాం కదండి, దోశల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరీ పులుసుగా లేకుండా మరీ గుజ్జుగా లేకుండా కర్రీని ఈ విధంగా చక్కగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎందులో అయినా వేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా దోశల్లో కానీ అన్నంలో కానీ మనం ఈ విధంగా పూరీలో కానీ చపాతీల్లో కానీ ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సో మరి మీకు ఈ కర్రీ మీరు ఎలా ట్రై చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కాయిన్తో ఇలా సూదిలో దారం ఎక్కించడం మీకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుందండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా కాయిన్ తీసుకుని మనం ఇంట్లో బూజు దులుపుతూ ఉంటాం కదండి, ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకోవాలండి. మీకు వీడియోలో మీకు కనిపిస్తుందండి, చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని తీసుకుని రూపాయి కాయిన్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా ఆ థ్రెడ్ని పెట్టేసి రూపాయి కాయిన్కి ఈ విధంగా ప్లాస్టర్ వేసేసామనుకోండి కదలకుండా ఉంటుంది. ఇలా ఈ థ్రెడ్ని ఇలా మలుచుకొని రూపాయి కాయిన్కి ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకొని ఇలాగా ప్లాస్టర్ వేసామనుకోండి కదిలిపోకుండా చక్కగా మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. ఇలా మన నీడిలోనికి ఇలా థ్రెడ్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. ముందుగా మనం ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు నీడిల్లోనికి నేను ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నాను. చూడండి, ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించాను. ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా అయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. సూదిలో దారం ఎక్కించాలంటే ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ప్లాస్టిక్ థ్రెడ్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకుని కాయిన్కి ఇలా ఎక్కించుకున్నామనుకోండి, ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. సో మీకు లైవ్లోనే నేను చూపించాను కదండి, చాలా ఈజీగా అయితే మనం ఈ విధంగా ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.